सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम कपिलाय नमस्तस्मै येन विद्योदतौ जगति मग्ने कारुण्यात् सांख्यमयी नौरीवा विहिता प्रतरणाय। ओम शांति शांति शांति। మనము సాంఖ్య కారికల్లో 10 వరకు మనము చెప్పుకున్నాం. నిన్నటి క్లాస్లో మనము 10వ కారిక కూడా చెప్పినట్టు 10వ కారికలో ఉన్నాం. 10వ కారికలో దీని గురించి విశేషంగా మనము ఈరోజు చెప్పుకుందాం దీని గురించి. అదేంటంటే దీంట్లో 10వ కారికలో వ్యక్తం అంటే ఏమిటి, అలాగే అవ్యక్తం అంటే ఏమిటి, వీటి గురించి చెబుతాడు. అంటే మనకు ముందు చెప్పుకున్నాం మొట్టమొదటిగా వ్యక్తం అంటే మనకి కార్యము అని చెప్పాం, అవ్యక్తము అంటే కారణం అని చెప్పాం. అంటే మూల ప్రకృతిని కారణంగా చెప్పి దాని నుంచి ఉత్పన్నమైనటువంటిది ఏదైతే ఉందో కార్యము, దాన్ని వ్యక్తంగా చెప్పాం. వ్యక్తంగా ముందే మనం ఏం చెప్పుకున్నాము అంటే దాని కార్యాలు ఏమని చెప్పుకున్నాము? మహత్తు, అహంకారము. మూల ప్రకృతి నుంచి మహత్తు ఉత్పన్నమైంది. మహత్తు నుంచి అహంకారము, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, అలాగే పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలని చెప్పుకుని ఇంకా వాటి నుంచి ఉత్పత్తి వికారం అనేది లేనేలేదు. ఇది వ్యక్తమైనటువంటివి. మనకి వ్యక్తము అంటే కనపడేటటువంటివి, కంటికి కనబడేటువంటివి. ఎలాగూ అంటే పంచభూతాల దగ్గర నుంచి మనము ఇంద్రియాలతో మనం తెలుసుకోగలం. కానీ పంచతన్మాత్రలు, అహంకారము, అలాగే మహత్తు అనేటువంటివి అవ్యక్తమైనటువంటివి. మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటివి కాదు. అవి ఉన్నవి అని, లేదు అనడానికి లేనే లేదు అని ఇంతకుముందు మనము ముందు చెప్పినటువంటి కారికల్లో తెలుసుకున్నాం. నా అభావాత్ అన్నాడు ఇక్కడ. అంటే కనబడట్లేదని, ఇంద్రియాలకు కనబడట్లేదని, అవి లేదని చెప్పడానికి వీలే లేదు. అవి ఉన్నవి. ఎందుకని? దాన్ని మరి ఉన్నవి అని ఎలా తెలుస్తుంది అంటే దానికి ఏవైతే వికారాలు ఉన్నాయో, దానికి కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉపాదానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించినట్లయితే దానికి మూలం మనము ఉన్నటువంటి కారణాన్ని మనము తెలుసుకోవచ్చు దీని ద్వారా. అందుకే అవి లేదు అనడానికి వీలే లేదు. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయా లేదా అంటాకి మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ఇంద్రియాలు, అలాగే ఈ శరీరము దేంతో నిర్మితమైంది అంటే పంచభూతాలతో. మనం పరిశీలన చేస్తే, ఉపాధిని పరిశీలన చేస్తే ఈ పంచభూతాత్మతోనే నిర్మితమైందని మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఈ శరీరంలో ఏముంటాయి? ముఖ్యంగా పంచభూతాలు తప్ప మరొకటి లేనే లేదు. పంచభూతాలతో నిర్మితమైంది ఇది శరీరం. అందుకే ఈ శరీరం దాంతో తయారైంది కనుక దీన్ని పరిశీలన చేస్తే దీంట్లో పంచభూతాలే ఉంటాయి. మరి ఈ పంచభూతాలకి మనం బయట ఉండేటువంటి పంచభూతాలని గ్రహించడానికి తన్మాత్రల ద్వారా గ్రహిస్తాం మనం. తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూపరసగంధాలను తన్మాత్రలు అంటాం. అందుకే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము ద్వారా పంచ తన్మాత్రలు గ్రహించడానికి కూడా అనుకూలమైనటువంటి ఇంద్రియాల సాధనలుగా ఉన్నాయి దీంట్లో.
అలాగే మనకి శబ్దం అనేటువంటి తన్మాత్రను గ్రహించడానికి మనకు చెవి, అలాగే పృథ్వీతత్వాన్ని గంధతత్వాన్ని గ్రహించడానికి ముక్కు, అలాగే అగ్నితత్వాన్ని ఒక రూపాన్ని దృశ్యాన్ని గ్రహించడానికి నేత్రము, అలాగే జలాన్ని గ్రహించడానికి నాలుక, ఇలా పంచజ్ఞానేంద్రియాలు స్పర్శని గ్రహించడానికి వాయుతత్వాన్ని గ్రహించడానికి చర్మము, ఇలా ప్రతిదీ కూడా 5 తన్మాత్రలు గ్రహించడానికి పంచభూతాలు నిర్మితమైనటువంటి ఈ శరీరము పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనము పంచ తన్మాత్రను గ్రహించే విధంగా ఏర్పాటు చేయబడింది. ఇది వ్యక్తము అంటే ఏమిటి? వ్యక్తము అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఇప్పుడు వ్యక్తం అంటే ఏంటో చెప్పుకున్నాం. కార్యం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తం అని చెబుతున్నాము. దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. దానికి ముందుగా శ్లోకం మనం తెలుసుకుందాం. కారిక హేతుమద్ అనిత్యమవ్యయమపి అవ్యయాపి సక్రియమనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతమవ్యక్తం. హేతు, ఇక్కడ దీనికి హేతు అంటే కారణం నాన్న. ఏ కార్యమైనా ఉపాదాన కారణముకు సంబంధించి ఉంటుంది. ఏ కార్యమైనా ఎలా ఉంటుంది? ఉపాదానము కారణముకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఉపాధి ఏదైతే ఉందో దానికి కారణానికి సంబంధం కలిగి ఉంటుంది అది, అంతేగాని అది వేరుగా ఉండదు. అది కారణానికి సంబంధించి ఉంటుంది, ఉపాదాన కారణానికి సంబంధించి. ఎందుకని? మట్టి దీనికి కొండకి ఉపాదానం, ఎందుకని? అదే దాని నుంచి ఉత్పన్నమైంది కనుక కారణంగా ఉంది, ఉపాదాన కారణంగా ఉంది. అది కార్యం ఏంటి? కొండ అయితే దానికి మూలం ఏంటి? మట్టి. అదా హేతు అన్నమాట ఇక్కడ. అది ఆ విధంగా చెప్పాడు. వ్యక్తం అంటే కనబడటం, ఇది కార్యము. ఘటపటాది అన్నీ కూడా, ఘటము కానీ, అలాగే ఘటము అంటే కుండ, పటాది అంటే వస్త్రాలు, ఇవన్నీ కూడా కార్యాలన్నమాట. కార్యం కాకముందు ఎలా ఉన్నాయి? అవి మూల కారణమైనటువంటి తన స్థితిలో ఉన్నాయి. ఇంకేమంటున్నాడు? అనిత్యం, ఏదైతే వ్యక్తమైందో అది శాశ్వతమైంది కాదు, అనిత్యం. ఎందుకని? ఎప్పుడైతే ఒకటి ఉత్పత్తి అయ్యిందో ఆ ఉత్పత్తి అయిన మరుక్షణం నుంచే అది దానికి లయానికి దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే నాశనం అవుతూ ఉంటుంది. ఉత్పత్తి అయిన మరుక్షణం నుంచే నశించడం మొదలైపోతూ ఉంటుంది. మనం అనుకుంటాము దానికి ఇంకా సమయం ఉందనుకుంటాం. పుట్టిన జీవి ఏదైతే ఉందో పుట్టిన మరుక్షణం నుంచే అది మృత్యువుకి దగ్గరికి వెళుతున్నట్టు. ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు కూడా ఎక్స్పైరీ డేట్కి దగ్గరికి వెళుతున్నట్టు. ఇదే గుర్తు. మనం అనుకుంటాము జీవి పుట్టాడు, మనిషి పుట్టాడు అంటే మనము పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాం. పుట్టినరోజులు జరుపుకోవటము అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందనుకో, నువ్వు 10 సంవత్సరాలు మృత్యువు దగ్గరకు వెళుతున్నట్టు గుర్తు. కాదు, ఒక 30 సంవత్సరాలు అయిందనుకో, అంటే నీ జీవిత కాలంలో 30 సంవత్సరాలు ముందుకు వచ్చావు. దేనికి? మృత్యువుకి. మనం ఏమనుకుంటాం? 30 సంవత్సరాలు పెద్దగా పెద్దవాళ్ళయ్యా అనుకుంటాం. పెద్దవాళ్ళు అవడం కాదు, చచ్చిపోవడానికి దగ్గరికి వెళ్తున్నారని గుర్తు. మనం ఏమనుకుంటాం? గొప్పవాళ్ళు అయ్యామనుకుంటాం. దీనిలో రహస్యం ఏంటంటే అదే అజ్ఞానం అంటారు. అది చనిపోవడానికి దగ్గరగా వెళుతుంటే మనం ఏమనుకుంటాం? పెద్దవాళ్ళు అయ్యాము, మనకి గొప్ప గౌరవం లభిస్తుందని భావన చేస్తాం. కాదు, దేనికి లభిస్తుంది అంటే నువ్వు పెద్దవాడు అవుతున్నావు అంటే నువ్వు వెళ్ళేటటువంటి సమయం దగ్గర పడుతుందని అర్థం. దానికి అదే కదా భగవంతుడు. నువ్వు తెలుసుకోకపోతే భగవంతుడే కొన్ని సంకేతాల ద్వారా మనకి చెబుతూ ఉంటాడు. ఈ శరీరము పుట్టిన దగ్గర నుంచి ఒకానొక వయసుకు వచ్చేప్పుడు బాల్యము, అలాగే కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, అంతిమ కాలము, మరణకాలం, ఏదైతే అవసాన దశ అంటారు, ఇది ఈ దశల్లో ఉంటుంది. బాల్యం అంతా కూడా తెలియని దాంతో వెళ్ళిపోతుంది. కౌమారము,
ఇంకా అది వయసు పెరిగే కొద్దీ ఒక యవ్వన దశకు వచ్చేస్తుంది. అక్కడ విద్యాభ్యాసం ఏదైతే ఉందో అది అలా యవ్వనంలో ఇంకా నీకు 15 సంవత్సరాలు దాటితే యవ్వన దశ మొదలైపోతుంది ఇక్కడ. 14 నుంచి 15 సంవత్సరాలు ఇక అక్కడి నుంచి యవ్వన దశ మొదలైన తర్వాత ఇక నీకు అక్కడ నీకు తెలియదు ఇక. అంటే వయసు పెరుగుతుంది కానీ మనం అనుకుంటాము పెద్దవాళ్ళు అవుతున్నామని, కానీ అక్కడ మరణానికి దగ్గరికి వెళ్తుంది. అందుకే ఈ జీవి పుట్టిన తర్వాత 100 సంవత్సరాలు అనుకుంటాం లెక్క. ఇప్పుడున్నట్టు ప్రస్తుత రోజుల్లో జీవి పుట్టిన తర్వాత 60 సంవత్సరాలు బతికితే గొప్పగా భావిస్తున్నారు. ఎందుకని త్యాగం చేస్తున్నారు, అంత అల్పాయుషులు అయిపోతున్నారు. అంటే 40 సంవత్సరాలు ఏమవుతుంది మనకు తెలియట్లేదు. జీవనంలో అనేక విధమైనటువంటి కారణాలు, ఆహారంలో విహారంలో, అలాగే ఆహార విహారాలు, అలాగే ఇక కర్మలు, చేసేటువంటి పనులు, ఆ విధంగా ఏమవుతుంది మన మనస్సు ఉద్వేగాన్ని పొందడం కానీ, భయాన్ని పొందడం, దుఃఖాన్ని పొందడం కానీ ఎన్నో కారణాలు అన్నమాట జీవితంలో. వీటి వల్ల ఏమవుతుంది మనం తీసుకునేటువంటి శ్వాసల సంఖ్య పెరగటము, దాంతోపాటు మనలో ఉన్నటువంటి అనేక కణాలు కూడా సమూహం చనిపోవడం, కణాల యొక్క సమూహం చనిపోవడం, ఈ విధమైన ఎన్నో కారణాలు అన్నమాట. దానివల్ల ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. అందుకే ఈ విధంగా మనము ఒక వయసుకు వస్తున్నామంటే మృత్యువుకు దగ్గరికి వెళుతున్నట్టు అది చెబుతున్నాడు ఇక్కడ. ఇది అనిత్యము, పుట్టిన ప్రతిదీ కూడా అనిత్యము, శాశ్వతమైంది కాదు అని చెప్పాడు ఇక్కడ. అంతేకాకుండా ఎందుకని ఏది వ్యక్తమవుతుందో అది అనిత్యం అవుతుంది, ఏది కనబడుతుందో అది అనిత్యము. కనబడే ప్రతిదీ కూడా, నీకు కంటికి కనబడే ప్రతిదీ కూడా, జగత్తులో ప్రతిదీ కూడా అనిత్యమైంది. మళ్ళీ ఇంకేమంటున్నాడు, అవ్యాపి. ఇదేంటది, ఏదైతే నీకు కంటికి కనబడుతుందో పరిచ్ఛిన్నంగా అది ఏదైతే కంటికి కనబడుతుందో ఉపాధి తీసుకుందో అది పరిచ్ఛిన్నమైంది, వ్యాపకమైనటువంటి పరమాత్మతో సమానంగా ఉండదు అది. ఎందుకని ఇప్పుడు శరీరం ఒకటి గ్రహించిందంటే జీవాత్మ శరీరంతో పరిచ్ఛిన్నమై ఉంటుంది, అది వ్యాపకమైన పరమాత్మ సమానంగా ఉండదు. అందుకే పరిచ్ఛిన్నమైనటువంటి జీవాత్మ అని చెబుతున్నాడు ఇక్కడ. ఉపాధితో కలిసి ఉంది కాబట్టి పరిచ్ఛిన్నమైన జీవాత్మ. తన స్వరూపం తెలుసుకుంటే వ్యాపకం అవుతుంది, తెలుసుకోకపోతే శరీరంతో తాదాత్మ్యం చెందితే అది పరిచ్ఛిన్నము, అవ్యాపి. ఏదైతే వ్యక్తమైందో అదేమవుతుంది, పరిచ్ఛిన్నమైనటువంటిది. ఇది వ్యక్త లక్షణాలు, ఇవన్నీ కూడా కార్య లక్షణాలు చెబుతున్నాడు. అవ్యక్తం గురించి చెప్పట్లా. వ్యక్తం అంటే ఏంటో దాని లక్షణాలు చెబుతున్నాడు. ఇవన్నీ కూడా వ్యక్తము అంటే కనబడేటువంటిది అని చెప్పాడు. తర్వాత దానికి కారణం ఏదైతే ఉందో దానికి ఉపాదాన కారణము. కారణము ఏ కార్యమైనా సరే ఉపాదాన కారణానికి సంబంధం ఉంటుందని చెప్పాడు. అలాగే ఇవన్నీ కూడా ఏది వ్యక్తమవుతుందో అది అనిత్యమని, ఏదైతే వ్యక్తమైందో అది పరిచ్ఛిన్నమైన. ఇక్కడ ఇంకొకటి సక్రియాత్మకము అంటున్నాడు, సక్రియం అంటున్నాడు. అంటే నిశ్చితమైనటువంటి క్రియ ఉంటుంది దీనికి. సక్రియ క్రియరహితమైంది వ్యాపకానికి. అలాగే క్రియ కలిగి ఉన్నది కార్యము, అందుకే దీనికి క్రియ కలిగి ఉంటుంది. క్రియలో కరణము, వ్యాపారం, ఫలము ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకటి దాంట్లో కరణం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి చేయడానికి, ఒక కార్యం చేయడానికి ఉపయోగపడేటువంటి సాధనలన్నీ కూడా కరణాలు. దానికి కారణము, దానికి సంబంధించినటువంటి పని, వ్యాపారము, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి అంతిమ ఫలము కూడా. ఒక పని అయిన తర్వాత కలిగేటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఉంటుంది. క్రియలో ఉంటాయి ఇవన్నీ కూడా. అనేకము. ఇప్పుడు ఒక క్రియ అనేటువంటిది, ఒక కార్యం జరిగిందంటే ఒకే విధంగా ఉండదు, అనేక భాగాలు కలిస్తే ఒక కార్యం అవుతుంది. అలాగే ఒక వ్యక్తి ఉపాధి ఉందనుకో, దానికి చేతులు, కాళ్ళు, అనేక అవయవాలు కలిస్తే ఒక వ్యక్తి అవుతున్నాడు. అంతేగాని ఈ అవయవాలు లేకుండా వ్యక్తి అనడం కుదరదు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఒక కుండ తయారు చేయాలంటే దానికి అనేక భాగాలు కలిస్తేనే. ముందు ఏం చేస్తాం,
పౌడర్గా ఉన్నటువంటి మట్టిని మనము నీళ్ళతో కలిపి పిండం చేస్తాం. తర్వాత దాన్ని ఏం చేస్తాం, దాన్ని కపాలం అంటే భాగాలు, 2 భాగాలుగా చేస్తారు దాన్ని. తర్వాత చేసిన తర్వాత దాన్ని మనము అతుకు వేస్తారు. అంటే 2 భాగాలని ఒకటిగా చేస్తాం. భాగాలే కదా అవి, మరి అనేక భాగాలు, అందుకే అంటున్నాడు అది అనేకము, అనేక భావ, ఒకటి కాకుండా అనేక భాగాలు కలవటము, ఇంకా అనేక భావాలకు ప్రాప్తి అవుతుంది అది, ఇంకా అనేకం కలిగి ఉండటం. ఇంకా ఆశ్రితం, కార్యం ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండదు, ఒక దాని మీద ఆశ్రయించి ఉంటుంది. స్వతంత్రం పరతంత్రం అని 2 ఉంటాయి. ఎప్పుడు కూడా కార్యము కారణం మీద ఆధారపడి ఉంటుంది, మూలమైనటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఆశ్రితం. ఇంకా ఆశ్రయం ఉంటుంది. ఇంకా ఇంకేమంటున్నాడు దీనికి, లింగం అంటే దీని హేతువు. లింగం అంటే ఇక్కడ ఏంటంటే లేనం గమయతి, ఇది లింగం అన్నాడు దీని అర్థంలో. ఇంత ముందు చెప్పింది లింగం అంటే హేతు అన్నాడు. ఇక్కడ లింగం అంటే దీనికి లీనం అయిపోవడం. దీనికి లక్షణం ఏంటంటే వ్యక్తమైనటువంటిది లీనమవుతుంది అంటే నశిస్తుంది. దీనికి లక్షణం అనమాట. కార్యం ఏదైనా సరే లయయుక్తంగా ఉంటుంది. ఈ విధంగా దాని లక్షణం కలిగి ఉంది. ఇంకా అవయవము, అనేక అవయవాలు కలిసి ఇలా ఉంటుంది. ఇంకా పైగా ఇందాడు అనేకం అన్నప్పుడు ఏంటంటే అనేక భావాల ప్రాప్తి అవుతుంది, కనబడుతుంది. దీంట్లో ఒకటి కాదు. ఇప్పుడు ఒక కొండ తీసుకొచ్చామంటే దాంట్లో మనం అనేక పనులు చేయొచ్చు, అనేక భావాలు కలిగి ఉంటుంది. అలాగే సావయవము అంటే ఇక్కడ అవయవము అంటే అనేక అవయవాలు కలిసింది ఒక అవయవిగా మారుతుంది. ఇక్కడ అనేక అవయవాలు కలిసి అవయవిగా మారుతుంది. దానికి చెప్పాడు ఏ కార్యమైనా సరే అనేక అవయవాలు కలిసి ఒక కార్యం అవుతుంది అని చెప్తున్నాడు. పరస్పర సంయోగం ఉంటుంది, అన్నీ కలిసి మరి అనేక అవయవాలు కలిస్తే ఒక వస్తువు తయారవుతున్నట్లు. ఇక పరతంత్రము అంటే పరాధీనము, దానికి మరో దాని మీద ఆధారపడి ఉంటుంది అది. అందుకే ఇప్పుడు వ్యక్తమైంది ఏదైనా సరే తనకు స్వతంత్రం ఉండదు, పరతంత్రం ఇంకో మరో దాని మీద ఆధారపడి. దీనికి భిన్నమైంది వ్యక్తానికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని అవ్యక్తము అంటారు. ఇప్పుడు అవ్యక్తానికి ఏముంటాయి, వ్యక్తం కనబడదు, అది వ్యక్తం అంటే కనబడడం, అవ్యక్తం అంటే కనబడదు, హేతు ఉండదు. దానికి కారణం అనేది అంటే అదే కారణమైనప్పుడు అది దేని నుంచి పుట్టదు కనుక దానికి కారణం ఉండదు. ఇంకా అనిత్యము అంటే అది అనిత్యం కాదు, అది నిత్యమైనటువంటిది. మూల కారణం ఏదైతే ఉందో అది నిత్యము. ఎందుకని దాని నుంచి అన్నీ పుడతాయి కనుక. కార్యానికి అనిత్యం ఉంటుంది కానీ కారణానికి అనిత్యం ఉండదు, అది నిత్యమైనటువంటిది. ఇంకెలాంటిది, అది వ్యాపకమైనటువంటిది. ఇదేమో అవ్యాపి కార్యము. ఇందా సక్రియము, దీంట్లో కారణంలో నీకు క్రియ ఉండదు, కేవలము అది క్రియరహితమైనటువంటిది. అలాగే అనేక భావాలు ప్రాప్తి అవ్వటము, దీంట్లో అనేక ఉండదు, ఒకటే ఉంటుంది. కారణము మట్టిగానే ఉంటుంది, అంతేగాని అనేక భావాల్లో దాంట్లో ఏం కనబడదు. ఈ కుండలో కనబడినట్టు కుండ అంటే మనము ఒక కార్యం అయిన తర్వాత కుండలో మనము దాంట్లో అనేక పనులకు ఉపయోగిస్తాం. మనం పదార్థాలు పెట్టడానికి, పదార్థాలు వండడానికి, అలాగే నీళ్లు తీసుకురావడానికి, నీళ్లు పెట్టుకోవడానికి, రకరకాలుగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు అన్నిటిని కూడా మనము దాంట్లో పెట్టుకుని వాడుకోవడానికి అనేక పనులకు ఉపయోగిస్తాం. అందుకే అనేక భావాలు మనం చూడగానే అనేక భావాలుగా మనం మనసులో ఊహించుకుంటాం దానికి ఉపయోగాలు అన్నీ కూడా. ఇది కారణం అలా కాదు, అనేక భావాలు, ఒకే భావన ఉంటుంది, మట్టి భావనే ఉంటుంది దానికి. తర్వాత దాన్ని బట్టి నువ్వు ఊహించుకున్న పద్ధతులను బట్టి మనం అనేక విధంగా మనం చేసుకుంటాం. పాత్రలు కార్యంలో అనేక విధంగా ఉంటుంది. ఇంకా ఇది దేన్ని ఆశ్రయించి ఉండదు, దీనికి ఆశ్రితం అనేది తనకు తానే ఉంటుంది. ఇక ఆశ్రితం అనేది ఇంకా ఆశ్రయం లేదు. ఇది లింగం అంటే దీనికి లీనం అయ్యే అవకాశం లేదు, ఇది లయం అవ్వదు. ఇది ఎప్పుడు కూడా తనకు తానే ఆశ్రయం ఉంది కనుక తన యందు తానే ఉంటుంది, ఇంకా మరొక దానిలో లయం అవ్వదు అది. ఇంకా అవయవాలు ఉండవు దీనికి, మూల కారణానికి అవయవాలు ఉంటాయి, దీనికి ఏముంటాయి ఇంకా.
అవయవాలు లేనటువంటిది, నిరాకారమైనటువంటిది, అవ్యక్తం కానటువంటిది. ఆకారం లేదు, అందుకే ఇది అవయవాలు లేనటువంటిది. పరతంత్రము, ఇక్కడ వేరే ఇంకో దాని మీద ఆధారపడడానికి మరొకటి లేనే లేదు ఇది అని సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా వ్యక్తము అవ్యక్తము లక్షణాలు వేరువేరుగా చెప్పాడనమాట. ఇప్పుడు పురుషుడు యొక్క స్థితిని చెబుతున్నాడు. పురుషుడు అంటే ఎవరు అంటే దాని గురించి ఇక్కడ మనకు 11వ కారికలో చెబుతాడు. దీని గురించి పురుషుడు అంటే ఇక్కడ దానికి చెబుతున్నాడు. త్రిగుణమవివేకీ విషయ సామాన్యమచేతనం ప్రసవధర్మీ వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథా చ పుమాన్ చెప్పాడు నాకు ఇక్కడ. ఇక్కడ త్రిగుణం, ఇక్కడ ఏంటి త్రిగుణం అంటే వ్యక్తం అవ్యక్తం త్రిగుణాత్మకం, త్రిగుణయుక్తమైంది. వ్యక్తము అవ్యక్తము రెండు కూడా అంటే అవ్యక్తంలో ఏవైతే ఉన్నాయో వ్యక్తంలో కూడా అవే ఉంటాయి. అంటే కార్యంలో ఏవైతే ఉన్నాయో కారణంలో కూడా అదే ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మనము కారణంలో ఉన్నటువంటి వాటిని శోధించాలంటే కార్యాన్ని నువ్వు పరిశీలన చేస్తే కారణంలో ఉన్నటువంటి గుణాలు 3 గుణాలు కూడా తెలుసుకోవచ్చు. అందుకే ఈ త్రిగుణం అనేటువంటి వ్యక్తము అవ్యక్తము త్రిగుణయుక్తము అన్నాడంటే ఏంటంటే ఎలా ఉంటుంది? సుఖ దుఃఖ మోహ రూపాత్మకము అని గుర్తు. ఇక్కడ త్రిగుణములు అంటే సుఖ దుఃఖము, సత్వరజస్తమో గుణములు 3 గుణాలు. సత్వము నేను ముందు మనం చెప్పుకుంటాం దీని గురించి విశేషంగా, మనము ముందు కారికల్లో మనకు వస్తుంది దీని గురించి. సుఖ దుఃఖ మోహ రూపాత్మకం అని చెప్పుకుంటాం త్రిగుణాలు. ఇంకా ఇదేంటంటే అవివేకము, వివేకం రహితమైనమాట. మనకు జడం కనుక ఇది వివేకము లేనటువంటిది. జడం కనుక చైతన్యం లేకుండా ఇది జడ స్వరూపం కనుక అది చైతన్య రహితమది. ఇంకా విషయ ఇదేంటిది? ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేది కేవలము ఏదైతే ఉందో ప్రధానం గురించి చెబుతున్నాడు. మూల కారణం, మూల ప్రకృతి గురించి చెబుతున్నాడు నాన్న. దీని గురించి తెలుసుకోండి. ఇక్కడది ఏదైతే ఉందో అవ్యక్తం ఏదైతే ఉందో దాని గురించి ఇంకా కొన్ని చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? విషయ ఇది ఏమవుతుంది? విషయాలు ఉపభోగ సాధనం. ఇది సర్వకార్యము. ఇది ఎలా ఉంటుందంటే మనకి జీవుడు కర్మఫల భోగాన్ని అనుభవించడానికి అనుకూలంగా ఉంటుంది, ఉపభోగ సాధనంగా ఉంటుంది. ఇంకేమంటున్నాడు? సామాన్య. సామాన్యము అంటే ఇక్కడ అనేక పురుష ద్వారా భోగ్య సామాన్య సమాన సాధారణము. అనేక పురుషులు అంటే ఇప్పుడు జీవులు అనేకనాన, అందుకే అనేక పురుషులు అన్నాడు. అందుకే ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం ప్రకారము పురుషులు అనేటువంటి వేరువేరుగా భావన ఇక్కడ. అందుకే అనేక పురుషులు ఇక్కడ అన్నాడు. అందుకే అనేక పురుషుల ద్వారా భోగ్యం సమాన సాధారణం, సమానంగా సాధారణమైనటువంటిది. ఉదాహరణకి వాయువు సర్వజీవుల యొక్క వాయువు. ఇది వాయువు అనేది సర్వజీవులకి వాయువే ఒకటే కనుక అది సాధారణము అంతే. ఆ విధంగా సామాన్యం అనేది ఈ విధంగా చెబుతున్నాడు. ప్రకృతి అనేది అన్ని జీవులకి ఇది సామాన్యమైనది. అచేతనము ఇది జడ స్వభావం కలిగి ఉంది కనుక చేతన స్వభావం లేనటువంటిది, చేతనం కంటే భిన్నమైనటువంటిది ఇది. ఇంకా ప్రసవధర్మి. ప్రసవం అంటే ఉత్పత్తి నాన్న. ఇక్కడ ఉత్పత్తి, కారణం నుంచి కార్యం ఉత్పత్తికి ప్రసవం అంటారు. కారణం నుంచి కార్యం అనేది ఉత్పత్తి అవడమే ప్రసవం. ఈ ధర్మం కలిగి ఉంది. ఇదేంటి? ప్రకృతి ఏంటంటే ప్రసవ ధర్మం కలిగి ఉంది, అంటే ఉత్పత్తికి స్థానం అయ్యింది ఇక్కడ. ఆ ఉత్పత్తి దీని నుంచి కార్యం ఉత్పన్నం అవుతుంది కనుక ఉత్పత్తి ధర్మం కలిగి ఉంది అని అర్థం ఇక్కడ. అందుకే దీనికి ఉత్పత్తి ప్రసవ ధర్మంగా చెప్పాడు. దీనికి ప్రకర్షేణ లీయతే అంతర్లీయతే ప్రధాన ధర్మము అన్నాడు ఇక్కడ. అంటే సర్వంకు లయస్థానం కూడా ప్రకృతి, అందుకే ప్రకృతిని ప్రధానం అంటున్నాడు ఇక్కడ. ఎందుకని? దానిలో ఉత్పత్తి అయింది దానిలోనే లయం అవుతుంది. అందుకే ఇక్కడ దానికి
ప్రకృతి అనేది ఇటువంటిది లయస్థానంగా కూడా చెప్పాడు. ఇది ప్రసవధర్మిక. వ్యక్తము అంటే ఇక్కడ మనకి చెప్పాడు, వ్యక్తము తథా ప్రధానం. ఇది వ్యక్తం కూడా ఉంటుంది. ఇట్లా కార్యం దీని నుంచి ఉత్పన్నమైంది ఏదైతే ఉందో దాని వ్యక్తం, అది కూడా ప్రకృతి. వ్యక్తము అవ్యక్తము ప్రకృతి. ఈ త్రిగుణాత్మకం ఉన్నాడు కదా, వ్యక్తమైనా కానీ అలాగే అవ్యక్తమైన రెండు కూడా ప్రకృతి సంబంధించినవి. అదేమంటున్నాడు చూడండి, ఇక్కడ ప్రకృతి అంటే సృష్టి అంటారు, ప్రధానం అంటే లయం అయ్యేది ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిపి ప్రకృతి అంటారు. ప్రధానము మూల ప్రకృతి. ఇది కార్యం ఏదైతే ఉందో మనకు కనిపించేది ఇదంతా కూడా మనం ఏమంటాం, సామాన్యమైన వ్యవహార భాషలో ప్రకృతి అంటాం. దీనికి మూలమైనటువంటిది ఏదైతే అవ్యక్తంగా ఉందో దాన్ని కూడా ప్రకృతి అంటాం. వీటికి వ్యక్తము అవ్యక్తముకు విపరీతం అంటే విలక్షణమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని పురుషుడు అంటున్నాడు ఇక్కడ. ఇంకేమంటున్నాడు, తద్విపరీతస్తథా చ పుమాన్. వీటికి వ్యక్త అవ్యక్తము, వ్యక్తము అలాగే తదా ప్రధానము, తద్విపరీతంగా అంటే దానికి విపరీతమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని పురుషుడు అన్నాడు. అందుకే ఇక్కడ ఏంటంటే జీవులకి ఉపాధి మరియు భోగ సాధనము తన కర్మే కారణం. అంటే కర్మ వల్లే తనకి ఉపాధి లభిస్తుంది, అలాగే భోగ సాధనలు కూడా లభిస్తున్నాయి. ఉపాధి లభించిన తర్వాత దాన్ని ఫలితాన్ని భోగించడానికి కూడా జీవుడు చేసుకున్నటువంటి కర్మే ఆధారం అవుతుంది అన్నమాట. కర్మతోనే విశేష స్థితిలో కర్మని విశేష స్థితిలో తీసుకుంటే తీసుకుని వెళ్తే దాన్ని ప్రకృతి అంటారు. కర్మని ప్రకృతి అంటే వేరేదేమి కాదు. కర్మని మనము ఒక విశేషంగా పరిశీలన చేస్తే అది భోగ సాధనం అని చెప్పాం. ఇప్పుడు దేనికి భోగ సాధనము? జీవుడికి భోగ సాధనం అది. ఆ జీవునికి భోగ సాధనమైనప్పుడు అది దాంట్లో ఏమున్నాయని చెప్పాము, తాను చేసినటువంటి కర్మల యొక్క ఉపాధి ధర్మాలు ఉన్నాయి. ఎందుకని ఉపాధి ధర్మాలనే అనుభవిస్తాడు జీవుడు. ఉపాధి ధర్మాలు ఏమున్నాయి, సుఖదుఖాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ సుఖదుఖాలు అనుభవించడానికి ఉపాధి తీసుకుని ఉపాధి ధర్మాలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి విషయభోగాలు అనుభవిస్తూ ఉంటాడు. విషయభోగాలు ఏమంటే సుఖదుఖాలు ఉంటాయి. అందుకే ఇదేంటంటే కర్మల యొక్క ఏవైతే ఉన్నాయో కర్మని విశేషంగా పరిశీలన చేస్తే కర్మయే ప్రకృతి అన్నాడు. ఏదైతే జీవునికి ఇష్ట వస్తువు కర్మ అంటే ఏదైతే జీవునికి ఇష్ట వస్తువుగా ఉందో అది కర్మగా తయారవుతుంది. ఇప్పుడు జీవుడు తన కర్మ మళ్ళీ కర్మగా ఉత్పత్తి చేసి అంటే ఇక్కడ పాపము పుణ్యము ఉత్పత్తి అవడానికి తనకు ఉన్నటువంటి మూడు గుణాల యొక్క సంస్కారాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాన్ని బట్టి తాను ఇంద్రియాల ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి వాటి యందు ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. ఇష్టాయిష్టాలను బట్టి తనకు ఆసక్తి కలిగి దాన్ని బట్టి కర్మ చేయటం మొదలు పెడతాయి. అదే కర్మకు కారణం అవుతుంది. అందుకే ఇష్ట వస్తువు కర్మగా తయారవుతుంది అన్నాడు ఇక్కడ. అంతే కదా, నువ్వు ఒకటి ఇష్టమయ్యావనుకో దాన్ని పొందడానికి మొదలు పెడతావు క్రియ. దాన్ని పొందడానికి మొదలుపెట్టినప్పుడు దానిలో సుఖదుఖాలు పాపపుణ్యాలు ఏర్పడతాయి. పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ జన్మకి హేతు అవుతాయి. అలాగే చేస్తూ ఉంటుంటే కేవలం కర్మ నశించడమే కాదు, మళ్ళీ కొత్తగా కర్మలు ఉత్పత్తి కూడా అవుతూ ఉంటాయి. నేనండి ఎప్పుడు కూడా సత్కర్మలే చేస్తానండి అంటే సత్కర్మలు చేసినా కానీ నువ్వు సత్కర్మల్లో పాపకర్మ కూడా ఉంటుంది. అది ఎట్లాగండి పాపకర్మ ఎట్లా ఉంటుంది అంటే నేను భగవంతుడికి యజ్ఞం చేస్తున్నాను. యజ్ఞం చేస్తే చూడు ఎన్ని జీవులు చనిపోతాయి. ఒక యజ్ఞంలో మనకి ఎన్నో జీవులు చనిపోతాయి. మాదక ద్రవ్యాలు తీసుకొచ్చేటప్పుడు దాంట్లో మాదక ద్రవ్యాలు ఎన్ని జీవులు ఉంటాయి తెలుసా నీకు? అలాగే అగ్నిని రగిల్చినప్పుడు కట్టెల్లో ఉన్న ఎన్నో జీవులు ఉంటాయి. అలాగే నెయ్యి వేసినప్పుడు ఆ నెయ్యి ద్వారా కొన్ని జీవులు దాని ప్రభావంతో ఏమిటి కొన్ని జీవులు కొన్ని బ్యాక్టీరియా వైరస్ అన్నీ అనేక జీవులు చనిపోతూ ఉంటాయి. అలాగే మరి యజ్ఞ వేదిక ఇప్పుడు నైవేద్యం తయారు చేస్తారు. నైవేద్యంలో ఎన్నో జీవులు చనిపోతాయి. చూడు
మనం చేసే ఒక కర్మకి ఎన్నో జీవుల హింస జరుగుతుంది. మరి దాంట్లో దోషం ఉండట్టే కదా, మరి పాపం ఉండట్టే కదా. అలాగే భోజనం తయారు చేసుకునేటప్పుడు కూడా మనము అనేక జీవుల యొక్క హింస జరుగుతుంది. అందుకే భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తీసుకుంటే ఏమవుద్దంటే ఆ దోషం అనేది తగ్గుతుంది. మనం ఏం చేస్తున్నాం, వండిన తర్వాత గబగబా తెచ్చుకుని దాంట్లో పెట్టేసుకుని తలుచుకుంటే గుర్తుంటే భగవంతుని తలుచుకుంటాం, లేదంటే గబగబా దొంగోడు తిన్నట్టు తినేస్తాం. అందుకే ఎవరైతే భగవంతుడికి సమర్పించకుండా భగవంతుడికి అర్పించకుండా భోజనం చేస్తారో వాళ్ళు దొంగతో సమానం అని భగవద్గీతలో చెప్పాడు దాని గురించి. ఎందుకని ఒక కృతజ్ఞతాభావం చూపిస్తలా. నీకు లభించినటువంటి ఆహారం ఎలా వచ్చింది అంటే అది దేవతల ద్వారా వచ్చింది. దేవతల ద్వారా ఎలా వచ్చింది అంటే దేవతలు నీకు వర్షాలు కురిపిస్తే ఆ వర్షాల ద్వారా నీకు భూదేవత అంటే పృథివీ దేవతా స్వరూపంగా మనం కొలుస్తాం. మన భారతీయ సనాతన ధర్మ ప్రకారం పంచభూతాలన్నింటినీ కూడా దేవతా స్వరూపాలుగా కొలుస్తాం మనం. అలాంటప్పుడు భూదేవి అంటే భూమి నుంచి మనకు వచ్చింది ఏంటంటే ఔషధుల రూపంలో వచ్చింది. ఔషధులు వనస్పతుల రూపంలో మనకి భోజనం లభించింది. వచ్చినప్పుడు నువ్వు కృతజ్ఞతాభావంతో దేవతలకి సమర్పించి నువ్వు తీసుకుంటే ఏమవుద్ది, నువ్వు చేసేటువంటిది ఏదైతే ఉందో ఆ భోజనంలో దోషాన్ని తగ్గిస్తుంది. లేదంటే ఏముంటుంది, ఆ దోష ఫలితాన్ని అనుభవించాలి, నీ కర్మఫలంలో ఉన్నట్టు ప్రారంధాన్ని అనుభవించాలి. చూడండి, రెండు పెరుగుతున్నాయి కదా. అందుకే భగవంతుడికి సమర్పించకుండా తీసుకున్నటువంటిది ఏదైనా సరే అది దోషయుక్తమై ఉంటుంది, అంటే దోషంతో కలిసి ఉంటుంది. సమర్పిస్తే ఏమవుద్ది, దేవతలు ఎప్పుడు కూడా మనం పెట్టినటువంటి ఆహారం ఎప్పుడు కూడా సూటిగా తీసుకోరు, డైరెక్ట్గా తీసుకోరు. దాన్ని మంత్రోపక్షాలతో, మంత్రంలో అమృతో పరణమసి అని దాన్ని అమృతం చేసిన తర్వాత దేవతలకి ఆహుతుల ద్వారా సమర్పిస్తారు. సమర్పించినప్పుడు దానిలో ఉన్న సూక్ష్మాంశని దేవతలు స్వీకరించి తీసుకున్నట్టు అలా ఎప్పుడైతే దేవతలు సమర్పించామో దేవతల యొక్క ఉచ్చిష్టం అవుతుంది. ఆ దేవతల యొక్క ఉచ్చిష్టం ఏదైతే ఉందో ఈ భూమి మీద అంటే దేవతల కంటే తక్కువైనటువంటి వారు మనుషులు కనుక, అంటే పుణ్యాత్ములు కదా దేవతలు, వాళ్ళ యొక్క అది ఏదైతే ఉందో ఉచ్చిష్టము వీళ్ళకి ప్రసాదంగా అవుతుంది. అది తీసుకుంటే ఏమవుద్ది, వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది. దానివల్ల మనకి పాపము అనేటువంటి దోషం అనేది లేకుండా పోతుంది. మనం తెలుసుకునే ఉంటాం, మనం కొన్ని వ్రతాల్లో వింటూ ఉంటాం, ప్రసాదాలు అనేటువంటి దైవ ప్రసాదం తీసుకోకపోతే మనకి దానివల్ల దోషం చాలా విపరీతంగా ఉంటుందని. మన సత్యనారాయణ వ్రతాలు, కేదార వ్రతములు, మనం కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటాం కార్తీక మాసంలో. దానిలో మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దేవతా ప్రసాదాలు తీసుకోకపోవటం వల్ల కలిగేటటువంటి నష్టాలు. ఇలా ఏదైతే ఉందో అది జీవులకి ఇష్ట వస్తువుగా కర్మగా తయారవుతుంది అని చెబుతున్నాడు. దీని గురించి చెప్పి మనకి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఇష్ట వస్తువు దాన్ని పొందడానికి చేసే కర్మ ద్వారా మనకి పాపపుణ్యాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. మనకి అలాగే మనకు ఒక సిద్ధాంతం ఉంటూ ఉంటుంది. మనోళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు ఎవరన్నా పిల్లల్ని అడుగుతూ ఉంటారు, చెట్టు ముందా విత్తు ముందా అని అడుగుతుంటారు. దీనిలో చాలా గొప్ప థియరీ ఉందండి. ఎందుకని మనకి పరిశీలన చేస్తే దీంట్లో చాలా విశేషమైనటువంటి సిద్ధాంతం ఉంది ఇక్కడ. ఎందుకని మనకి విత్తు ఏమంటున్నాం ఇక్కడ, మూల కారణం అంటున్నాం. దాని కారణం నుంచి మనకి కార్యమైనటువంటి చెట్టు ఉత్పన్నమైంది. కారణంలో ఏమున్నాయి అంటే కర్మలే ఉన్నాయి. అజ్ఞాన దశలో జీవుడు చేసినటువంటి కర్మలే ఉన్నాయి. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం దాన్ని బట్టి మనకి ఈ జన్మలు అనేది ఏర్పడటం మొదలుపెట్టింది. అందుకే బీజరూపమైనటువంటిది ఏదైతే ఉందో మూల ప్రకృతి నుంచి కార్యరూపంలో వ్యక్తమైంది సృష్టి మొత్తం కూడా. ఈ సృష్టిలో మనకి వచ్చిన తర్వాత అజ్ఞానవశంగా జీవుడు అనేకమైనటువంటి ఉపాధులను స్వీకరిస్తూ దాని కర్మలను అనుసరించి అనేక ఉపాధులు స్వీకరిస్తూ దాంట్లో మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఇలా పునరావృత్తి జరుగుతూ ఉంది, ఒక చక్రం తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే తాను మనిషి జన్మ ఎత్తి తాను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, తన జ్ఞానం అనుభవానికి వచ్చినప్పుడు, జ్ఞానానుభవం వచ్చినప్పుడు, తన స్వరూప జ్ఞానం తెలిసినప్పుడు మాత్రమే ఈ యొక్క చక్రం, ఈ యొక్క వృత్తం నుంచి అంటే తిరిగేటువంటి సంసార చక్రం నుంచి బయటపడతాడు. జనన మరణ చక్రమే సంసార చక్రం అంటారు దాన్ని. దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ విధంగా చెప్పాడు. ఇప్పుడు మనకి
ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి విశేషం. మన గుణాలు అనేటువంటిది ఏ ఏ శాస్త్రం చెబుతుందంటే సాంఖ్య శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది. గుణం అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా ఉత్పన్నమైంది, అది గుణాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి, అవి బయట ఉంటాయా లేకుంటే లోపల ఉంటాయా, అవి లోపలంటే ఎక్కడ ఉంటాయి, ఏ దేనిలో ఉంటాయి, అవి ఇంద్రియాల్లో ఉంటాయా, బుద్ధిలో ఉంటాయా, లేదంటే మనకున్నటువంటి మనసులో ఉంటాయా, చిత్తంలో ఉంటాయి, అహంకారంలో ఉంటాయి, అంతఃకరణలో, దేనిలో ఉంటాయి గుణాలు, దేన్ని ఆశ్రయించి ఉంటాయి, దేనిలో ఉంటాయి అనేటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి సాంఖ్య సిద్ధాంతంలో విస్తారంగా చెబుతుంది దీని గురించి. అందుకే మనకి గీతాచార్యుడు చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ అన్నాడు. ప్రకాశము అలాగే ప్రవృత్తి మోహము అనేటువంటిది ఈ 3 కూడా ప్రకృతి యొక్క లక్షణాలు. ప్రకాశం అంటే ప్రకృతి అంటే ప్రకృతి అంటే ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు చెప్పినటువంటిది 3 గుణాల సామ్యావస్థ. మూల ప్రకృతి ఏంటంటే 3 గుణాలు సమమైనటువంటి స్థితిలో ఉన్నది ఏదైతే ఉందో మూల ప్రకృతి అంటారు. దాంట్లో ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు కలగటం వల్ల మొట్టమొదటగా దాంట్లో ఎప్పుడైతే ఆ హెచ్చు తగ్గులు కలిగినాయో దాంట్లో సాత్వికమైనటువంటి వృత్తి ద్వారా, సాత్వికమైనటువంటి గుణం ద్వారా మొట్టమొదటిగా ఉత్పన్నమైనటువంటి మహత్తు, తర్వాత అహంకారము, ఇలా కార్యం అనేది జరగటం మొదలు పెడుతుంది అనమాట. ఇక్కడ అదే చెబుతున్నాడు ఇక్కడ. అందుకే ఈ యొక్క గుణాలు అనేటువంటివి బయట ఉంటాయా అంటే వస్తువుల్లో ఉంటాయా, విషయాల్లో ఉంటాయా, లేదంటే ఉపాధిలో ఉన్నటువంటి ఏటిలో ఉంటాయి, అంతఃకరణంలో ఉంటాయా, దేనిలో ఉంటాయి ఇవి అంటే ఇక్కడ ఈ యొక్క 3 గుణాలు కూడా 3 గుణాలకు సంబంధించినటువంటి జ్ఞానము 3 గుణాలు కూడా ఎక్కడ ఉంటాయి అంటే మనిషి యొక్క మనసులోనే ఉంటాయి. బయట ఉన్నటువంటి అన్నీ కూడా జడమే. నీవు నీ మనసు ద్వారా బయట ఉన్నటువంటి వస్తువుల్లో గుణాన్ని వెతుకుతున్నావు అంతే. అంతేగాని వాటిలో గుణం ఉందని నీకెట తెలుసు? అవి జడము. నీ యొక్క మనసు వాటితో కలిసినప్పుడు దానికి సంబంధించిన వికారం ఏదైతుందో గుణంగా వ్యక్తం అవుతుంది అది. అంతేగాని బయట 3 గుణాలతో సామ్యం, 3 గుణాలతో కలిసి ఉంటుంది, కానీ అది వ్యక్తమయ్యేది ఎక్కడది? అది నీకు ఎలా తెలుస్తుంది? దానికి సంబంధించి జ్ఞానం ఎలా తెలుస్తుంది? నీ మనసు ద్వారానే తెలుస్తుంది అది. జడమైన దాంట్లో నీకు గుణాలకు సంబంధించి జ్ఞానం వ్యక్తం అవుతుంది, నీ మనసు ద్వారానే వ్యక్తం అవుతుంది. ఇక్కడేమంటున్నాడు మళ్ళీ, విషయము మరియు వస్తువులు జడం కనుక సుఖ దుఃఖము అనేటువంటి విషయాల్లో లేదు. విషయాలేంటి? జడం. అది నువ్వు చూస్తున్న ఒక వస్తువును చూసావు, అది విషయము నీ ఇంద్రియాలతో కలిసినప్పుడు విషయాకారాన్ని పొందింది. అప్పుడు కలిగినప్పుడు దానిలో నీకు సుఖ దుఃఖం అనేది బయట లేదు, అది విషయాకారం పొంది నీ మనసుకు చేరినప్పుడు దానిలో నీకు బుద్ధి ద్వారా చిత్తము ద్వారా తర్కించి దాని నిర్ణయాత్మకం జరిగినప్పుడు దానికి ఇష్టాయిష్టాలు ఏర్పడి దానిలో సుఖ దుఃఖాలని తెలుస్తూ ఉంటాయి నీకు. అందుకే సుఖ దుఃఖంలో విషయం లేదు. ఏది ఇక్కడ విషయంలో లేదు, వస్తువుల్లో లేదు. కానీ ఎందుకని? వస్తువులు ఇవన్నీ కూడా వస్తువులు కానీ విషయాలు కానీ నశించేటటువంటివి, కానీ అది ఎక్కడ ఉందంటే మనసులోనే ఉంది. ఎందుకని? సుఖ దుఃఖాలు మనసును ఆశ్రయించి ఉంటాయి. ఇక్కడ మనిషి యొక్క మనసుకి స్థితి ఏంటంటే సుఖ దుఃఖాల యొక్క నిలయం అదే. ఇక్కడ త్రిగుణాత్మకము జగత్ అని గుణాలు బయట చెప్తున్నారు. ఇక్కడ సహజంగా ఏంటంటే చాలామంది మనకి ప్రకృతి 3 గుణాల సామ్యావస్థ అనేసరికి ఎలా చెబుతున్నారంటే బయట ఉండేటువంటి ఇవన్నీ కూడా చెట్లు పొట్లు ఈ చరాచరం ఏవైతే ఉన్నాయో కదిలేటువంటి కదలనటువంటి ఇవన్నీ కూడా ప్రకృతిగా భావించి దీని యందు 3 గుణాలని మనం వెతుకుతున్నాం. కానీ వాస్తవంగా ఆ గుణాలు వెతికేటటువంటిది ఏదైతే ఉందో దానిలోనే ఉంది దానికి సంబంధించిన జ్ఞానం. మనం బయట వెతుకుతాం కానీ మనలో ఉన్నటువంటి గుణాలే బయట మనం చూస్తాం. మన గుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనలో లేకపోతే బయట మనం చూడలేము. అందుకే మనలో ఏదైతే ఉందో, ఈ శరీరంలో ఏదైతే ఉందో
దాన్ని ఆశ్రయించి మనం బయట వెతకడం జరుగుతుంది. అందుకే ఈ శరీరం ఏంటి, ఇది కూడా ప్రకృతే. అందుకే ప్రకృతి అంటే ఏదో బయట కనబడేటువంటి పచ్చకు కనబడే ప్రకృతి కాదు. ఇక పంచభూతాత్మకమైనటువంటిది 3 గుణాల సామ్య వస్తుంది. ఇది శరీరం పంచభూతాత్మైంది, 3 గుణాలు కలిసి ఉండే దీంట్లో. మరి దీని ప్రకృతి అనరా? మరి ఇది జడమే. శరీరం దీనిలో నుంచి జీవాత్మ బయటికి వెళ్తే ఇది కదలనటువంటి వస్తువే. అందుకే త్రిగుణాత్మకం జగత్ అని చెబుతున్నారు. అందుకే కర్మకి కర్తగా జీవుడే. ఇప్పుడు కర్మకి కర్త ఎవరు అంటే జీవుడే. అజ్ఞాన దశలో చేస్తూ ఉంటాడు. చేసి ఏమంటాడు, నేను చేశాను, నా వల్లే జరిగింది అని మనకి కర్తృత్వాన్ని ఆపాదిస్తూ ఉంటాడు జీవుడు. జీవుడి నుండే సర్వం అంటే ఇప్పుడు అంతటా కూడా జీవుడి నుండే జీవుడి యొక్క కర్మ ద్వారానే సర్వం వ్యక్తం అవుతుంది ఇక్కడ. ఎందుకని జీవుడి నుంచే 3 గుణాలు వ్యక్తమవుతున్నాయి. జీవుడి నుంచే తన యొక్క కర్మఫలాలు అనుభవించడానికి విషయ భోగాల్ని వ్యక్తం చేస్తున్నాడు. సర్వం ప్రకటితమవుతుంది అంటున్నాడు. విషయ భోగాలు అనుభవించడం కూడా తన నుంచే వ్యక్తమవుతుంది. భోక్తా జీవుడే అంటున్నాడు ఇక్కడ. సాంఖ్య సిద్ధాంతం ఇలా చక్కగా వివరించి చెబుతుంది. ఇది దీనికి చివరికి నిరూపణ అనేది వేరుగా ఉంటుంది. దీనికి జీవుడు భోక్త అని చెబుతాడు అంతే. ఇక్కడ పరిణామవాది కదా సాంఖ్య సిద్ధాంతం. అందుకే త్రిగుణ సంబంధించినటువంటి జ్ఞానం, త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానము జీవుడు జ్ఞానం ద్వారా వ్యక్తమవుతుంది. అందుకే ఇప్పుడు ఆ జ్ఞానం ఎక్కడుంది, బయట విషయాల్లో లేదు, జడంలో లేదు కదా ఆ జ్ఞానం. ఇక జీవుడి యొక్క మనసులోనే ఉంటుంది, మనసు ఎందే ఉంటుంది. త్రిగుణాలు అనేది బయట ఎక్కడా లేవు, అది మన జీవుడు ద్వారా మాత్రమే వ్యక్తమవుతూ ఉంటాయి. ఒక విషయం ఇంద్రియాల ద్వారా గ్రహించినప్పుడు దాని ద్వారా 3 గుణాలకు సంబంధించినటువంటి ఒక వస్తువు ఇంద్రియాల ద్వారా గ్రహించినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి వస్తువు మనలో ఉన్నటువంటి 3 గుణాలను బట్టి 3 గుణాలకు సంబంధించిన బట్టి 3 గుణాలను బట్టి 3 గుణాల యొక్క సంస్కారాలను బట్టి ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. ఇష్టాయిష్టాలు ఏర్పడినప్పుడు దాంతో కర్మ సంబంధం ఏర్పడుతుంది. కర్మ సంబంధం ఏర్పడిందంటే దానిలో ఇంకా పాపపుణ్యాల యొక్క ఫలితం ఉంటుంది, పాపపుణ్యాల యొక్క ఫలం ఉంటుంది. అందుకే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు 12వ కారికలో చెబుతున్నాడు. ఇక్కడ 12వ కారికలో ఏమని చెబుతున్నాడు, దీనికి విశేషంగా ఈ సత్వ 3 గుణాలకు సంబంధించినటువంటిది జ్ఞానం ఇక్కడ మళ్ళీ కొంత విస్తారంగా చెబుతున్నాడు. ఇక్కడ 3 గుణాలు వేటిని అంటారు అనేది విశేషంగా చెప్తాడు ఇక్కడ. ప్రీత్య ప్రీతి విషయాదాత్మకః ప్రకాశ ప్రవృత్తి నియమార్థః అన్యోన్యాభిభావాశ్రయా జనన మిథున వృత్తయశ్చ గుణాః. ప్రీత్య విషయాదాత్మకః ప్రకాశ ప్రవృత్తి నియమార్థః అన్యోన్యాభిభావాశ్రయా జనన మిథున వృత్తయశ్చ గుణాః. ఇది దాంట్లో చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ప్రీతి, అప్రీతి, అలాగే విషాదాత్మకః అన్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. అంటే ప్రీతి అంటే మనకి సహజంగా ఇష్టము అంటాం. ఇక్కడ ప్రీతి అంటే సాంఖ్య సిద్ధాంతంలో ఏమని చెబుతున్నారు చూడండి. ప్రీతి అంటే సుఖము. సుఖము అంటే సుఖస్వరూపం దేనికి, సాత్విక గుణానికి సంబంధించింది. ఇక్కడ 3 గుణాలకు సంబంధించిందే చెబుతున్నాడు ఇక్కడ. ప్రీతి, అప్రీతి ప్రవృత్తి అంటున్నాడు ఇక్కడ. దుఃఖము, ప్రవృత్తి అంటే రజోగుణానికి సంబంధించింది. అందుకే అప్రీతి అంటే దుఃఖము. దుఃఖము కూడా రజోగుణానికి సంబంధించిన ప్రవృత్తి లక్షణాలు అది ఒకటి. విషాదం అంటే మోహము. మోహాత్మకమైనటువంటిది, ఆత్మకు స్వరూపము, ఇది విషాదము అని. అందుకే సుఖ దుఃఖ మోహాత్మకమైనటువంటిది, ఇది దీనికి అర్థం చెబుతున్నాడు ఇక్కడ. విషాదం. ఇంకా ప్రకాశ ప్రవృత్తి నియమార్థః అన్నాడు ఇక్కడ. ప్రకాశము అంటే సత్వగుణము ప్రకాశమైనటువంటిది.
ఎందుకని? దాంట్లో మలిన రహితం ఉంటుంది. మలిన రహితం అంటే ఏంటి? రాగద్వేష రహితము. రాగద్వేషాలే మలినం ఇక్కడ. ఆ 2 తగ్గినప్పుడు నీకు సత్వగుణం ప్రకాశంగా వ్యక్తమవుతుంది. సత్వము ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటిది అని అర్థం ఇక్కడ. ఇది చెప్పి ఇప్పుడు ప్రకాశ ప్రవృత్తి నియమార్థ. ఇప్పుడు ఈ ప్రకాశం సాత్వికము జ్ఞానస్వరూపము నాన్న. ప్రకాశం అంటే ఇంకా ప్రవృత్తి అంటే రాజస వృత్తి కలిగింది ఇది. రాజస వృత్తి, ప్రవృత్తి అంటే రాజస వృత్తి. నియమార్థ, ప్రవృత్తి అంటే రజోగుణం ద్వారానే క్రియ మొదలవుతుంది ఇక్కడ. క్రియావృత్తి దేంతో మొదలవుద్దంటే సాత్వికంతో తమోగుణంతో మొదలవుతుంది. రజోగుణం ఉంటేనే ఏ కార్యమైనా చేస్తాం. రజోగుణం లేకపోతే కార్యం లేదు, స్తబ్దత పడి ఉంటుంది అంతే శరీరం. అలాగే నియమం అంటే ఇక్కడ ప్రతిబంధకము. ఆర్త అంటే ఏంటంటే ప్రయోజనము. ప్రతిబంధక దేనికి ప్రయోజనము చెబుతాడు దీనికి ఇక్కడ తమోగుణ ప్రవృత్తి అని చెబుతున్నాడు దీన్ని. ఈ విధంగా చెప్పి అన్యోన్య అభిభావాశ్రయ జనన మిథున వృత్తిశ్చ గుణా అని దీనికి చక్కగా దీని గురించి రెండో దాంట్లో చెబుతున్నాడు. ఇక్కడ రెండో లైన్లో ఏమో చెబుతుందంటే మనకి 3 గుణాలకు సంబంధించి పతంజలి యోగ సూత్రాల్లో మనకి ఒక సూత్రం చెబుతాడు. ఏమని చెబుతున్నాడు? ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భ్రోకాపవర్గార్థం దృశ్యం. ప్రకృతి యొక్క లక్షణం చెప్పేశారు ఇక్కడ. ప్రకాశము క్రియ, అలాగే ప్రకాశ క్రియాస్థితి శీలం. శీలం అంటే స్వభావం కలిగింది ఇక్కడ. ఎలాంటి స్వభావము? ప్రకాశ క్రియాస్థితి అంటే జడము. ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి స్వభావం కలిగి ఉన్న దాన్నే ప్రకృతి. ఎలాంటిది అది? భోగ అపవర్గార్థం. అదేంటిది? భూతేంద్రియాత్మకం. ఈ భూతము జీవులన్నిటికి కూడా అది భోగ సాధనము అని చెప్పాడు. చూడు చక్కగా పతంజలి మహర్షి చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇది ఏంటంటే ప్రకృతి ఈ జీవుడికి భోగ అపవర్గము అంటే భోగము అంటే ఆ కర్మఫలాలు అనుభవించడానికి, అలాగే అపవర్గం మోక్షానికి హేతు అంటున్నాడు. అపవర్గ దృశ్యం ఈ దృశ్య రూపము, రూపదృశ్యం కనపడేటువంటిది, వ్యక్తమైనటువంటిది అని చెబుతున్నాడు ఇక్కడ. ప్రకాశం అంటే సత్వగుణానికి సంబంధించింది, క్రియ అంటే రజోగుణానికి సంబంధించినటువంటిది, స్థితి అంటే తమోగుణానికి సంబంధించినటువంటిది, ఈ వృత్తి కలిగినటువంటిది. ప్రకాశము అంటే వస్తువు సంబంధించినటువంటి రూపజ్ఞానం. ఇది మనకి దేని ద్వారా తెలుస్తుంది? ఇంద్రియాల్లో చక్షువు ద్వారా తెలుస్తుంది. రూపజ్ఞానం, దృశ్య జ్ఞానం తెలుస్తుంది. ప్రకాశము ఉంటే కూడా వస్తువు సంబంధించిన జ్ఞానం స్పష్టంగా అవడం లేదు. ఎందుకని మనం చెప్పుకున్నాం అతి దూరాత్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం, పోయిన ముందు క్లాస్లో చెప్పుకున్నాం. అతి దగ్గరగా ఉన్నా, అతి దూరంగా ఉన్నా, లేదంటే అవరోధంగా ఉన్నా, ఒకటి కప్పివేసినా కానీ, లేదంటే దాన్ని ఆచ్ఛాదనించినా కానీ, కప్పి ఉంచినా కానీ కనపడదని చూడండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే స్పష్టంగా మనకి ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నా కానీ ఇన్ని అవరోధాలు అయితే మనకి దానికి సంబంధించిన జ్ఞానం తెలియదు. ప్రకాశంగా ఉన్న స్పష్టంగా ఉన్నా కానీ దానికి సంబంధించి ఎలాగూ చూడండి, మనకి ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కానీ నక్షత్రాలు చంద్రుడు ఉన్నా కానీ వాటికి సంబంధించిన జ్ఞానం పగలు మనకు తెలియదు, రాత్రి అయితే తప్ప దానికి సంబంధించి. అందుకని ఈ సూర్యుడి యొక్క ప్రకాశం ఏదైతే ఉందో దాన్ని కప్పి ఉంచుంది, అందువల్ల దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు తెలియట్లేదు. అందుకే ప్రకాశంలో కూడా తెలియట్లేదు, జ్ఞానము స్పష్టం అవ్వట్లేదు. అంటే అది ఆవరణ భేదము. ఆవరణం చేత ఏంటి? ఆవరణం అంటే కప్పి ఉంచింది, ఒక పర్రలాగా స్పష్టంగా తెలియదు. ఇంకా బాహ్యము మరియు ఉపాధిలో ఇక్కడ బాహ్యం మరియు ఉపాధిలో ఉన్నటువంటి సమస్త పదార్థాలు 3 గుణాలకు సంబంధించినవి. అంతేకాకుండా అది 3 త్రివిధ తాపములతో సంబంధం కలిగి ఉంటుంది. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికమని 3 మొట్టమొదటిగా మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం. మొట్టమొదటిలో ఆత్యంతిక దుఃఖ నివృత్తి కోసం ఇవన్నీ మనం చెప్పేది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఎలా జరుగుతుందని చెప్పుకున్నాం మనం అక్కడ. వ్యక్త అవ్యక్త జ్ఞ అన్నాడు. జ్ఞానము ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం వల్ల, అంటే వ్యక్తము అవ్యక్తము అలాగే పురుషుడికి సంబంధించినటువంటి వీటికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవటం వల్ల మనకి ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుందని అక్కడి నుంచి మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవన్నీ కూడా ప్రకృతిలో తత్వాలు తెలుసుకుంటూ, దాని ప్రమాణాలు తెలుసుకుంటూ, దానికి సంబంధించినటువంటి
గుణ స్వభావాల దగ్గరికి వచ్చాం. ఈ గుణాలు 3 గుణాలే కాకుండా 3 గుణాలతో మనకి ఈ త్రివిధ తాపములతో కలిసి ఉంటుంది. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం అనేటువంటి దేనికి ప్రకృతికి తెలుస్తాయా 3 గుణాలు, జీవుడు తెలుస్తాయి అంటే జీవాత్మకి ఈ 3 గుణాలు. అంటే 3 త్రివిధ తాపములు ఎవరికి అంటే జీవాత్మకు ఉంటాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడ తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశకమనామయం, అక్కడ చూడు సత్వగుణానికి గురించి చెప్తున్నాడు ఇక్కడ. తత్ర సత్వగుణం అనేది నిర్మలమైనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది. అది ఆ విధంగా మలినరహితమైనటువంటిది. సత్వమునకు అస్తిత్వమునకు సంబంధం కలిగి ఉంటుంది. సత్వం అనేది దగ్గరగా, అస్తిత్వము అంటే ఆత్మకు దగ్గరగా ఉంటుంది అన్నాడు దానికి. మనం నిద్ర నుంచి మేలుకునేటప్పుడు మొట్టమొదటగా నేను అనేటువంటిది అస్తిత్వం నుంచి వ్యక్తం అవుతుంది. అస్తిత్వం నుంచి వ్యక్తమైనప్పుడు మొట్టమొదటగా అహంకారము దాని నుంచి అహం నుంచి మొట్టమొదటగా సత్వగుణంతో బయటికి వ్యక్తమైనప్పుడు మనము సత్వగుణాంశతోనే బయటకు వ్యక్తం. ఎందుకని సత్వం ప్రకాశవంతమైనది, ప్రశాంతమైనటువంటి స్థితి కలిగి ఉంది. అది దాని నుంచి వ్యక్తమైనప్పుడు ఎలా ఉంటుంది అంటే ముందు అహం బయటికి వ్యక్తం అవుతుంది. అది బయటికి వ్యక్తమవుతున్నప్పుడు ఈ శరీరంతో కలవటం వల్ల వికారమైంది, అహంకారంగా మారింది. అందుకే మహత్తులో అవ్యక్తంగా ఉన్న మహత్తు నుంచి అహం అనేది ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఉత్పన్నమైన వికారం కలిగిన అహంకారం నుంచి పంచతన్మాత్ర శబ్ద స్పర్శ రూప రసగంధముల ద్వారా వ్యక్తమయ్యి పంచభూతాత్మకని ఈ శరీరం మీద వ్యాపకం అవుతుంది ఇది. అందుకే మొట్టమొదటగా అది నేను అస్తిత్వం నుంచి అది ఉత్పన్నమవుతుంది, అహంకార వృత్తి ద్వారా వ్యక్తమవుతుంది. సత్వబుద్ధిలో సుఖము ఆత్మకు సంబంధంతో బయట వ్యక్తమవుతూ ఉంటుంది. చిత్తము శబ్దము అంటున్నాడు. సత్వబుద్ధిలో ఎలా ఉంటుంది? ముందు సుఖాత్మకము. సాత్వికమైనటువంటి బుద్ధి ఎప్పుడు సుఖంశతో సుఖం ఆత్మకు సంబంధించి ఉంటుంది. ఉదయం లేవగానే చక్కగా మనకి హాయిగా ప్రశాంతంగా అనిపించడానికి కారణం ఏంటంటే సత్వం యొక్క గుణం ద్వారా, సాత్విక గుణం ద్వారా బయటికి వ్యక్తం ఉంది. ఆ సమయంలో మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటారు. మనం లేసేదే మనము 7-8 లేస్తే అది సాత్వికమైనటువంటి సమయం కాదు, అది బ్రహ్మీ ముహూర్తం అంటదండి. ఎప్పుడు లేస్తే మనకి సరైనటువంటి సాత్వికమైనటువంటి భావాలు, సాత్వికమైన ఆలోచనలు ఉంటాయంటే మనం బ్రహ్మీ ముహూర్తం అంటారు. 4 నుంచి మనము 5:30 లోపేది, అది బ్రహ్మీ ముహూర్తం అంటారు. 5:30 దాటిన తర్వాత మనకి అది సరైనటువంటి సమయం కాదు. అది ప్రకృతిలో ప్రాణశక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. చిత్తము శబ్దము చిత్తంకు దగ్గరలో ఉంటుంది. ఇది చిత్తమునకు దగ్గరలో ఉంటుంది కనుక అస్తిత్వము జ్ఞానము, స్వరూప జ్ఞానము. అస్తిత్వ జ్ఞానం ఏంటి? ఇక్కడ మన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం. అది అస్తిత్వ జ్ఞానం ఏదైతే ఉందో, అస్తిత్వం అంటే ఏంటి? ఉన్నది, ఉన్నాను, ఏదైతే అస్తిత్వం, అస్థి అంటారు. దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది అని దేనికి తెలియజేస్తుంది? దేని తెలియజేస్తుంది అంటే స్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. నిద్రలో అపేక్ష బుద్ధి లేదు కనుక సుఖం ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ సుఖం ఉంటుంది అంటే అక్కడ ఆత్మసుఖం ఎక్కడ ఉంటుంది? నిద్రలో, తెలియని ధనంలో. నేను సుఖంగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు అంటావు లేచిన తర్వాత. అది అలాగే సమాధిలో కూడా అపేక్ష అంటే కోరికలు లేనటువంటి స్థితి అన్నమాట. అలాగే ఇక్కడ సమాధిలో కూడా అలాగే ఉంటుంది. అందుకే అక్కడ కూడా సుఖం ఉంటుంది. అందుకే జాగ్రత్త అవస్థలో చిత్తం ఆత్యంతికమైన శాంతంలో ఉండేది ఎప్పుడు? నిద్ర లేవగానే శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఆపేక్ష బుద్ధి, అప్పుడు రజోగుణం అనేది ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే ఆపేక్ష బుద్ధి ఉండదు అక్కడ సుఖం ఉంటుంది. అక్కడ ఆపేక్ష బుద్ధి అంటే ఇక్కడ ఏంటంటే విషయాల యందు కోరిక కలిగి ఉండినటువంటి స్థితి. ప్రీతి అంటే ప్రకాశం ఉన్న సమయంలో మనసు సాత్విక వృత్తిలో ఉంటుంది. ఇది ఇక్కడ ప్రీతి అంటే ఇక్కడ
ప్రకాశం ఉన్న సమయంలో ప్రకాశం అంటే ఇక్కడ ఏంటంటే సాత్వికమైనటువంటి స్థితి సత్వగుణం అనమాట. మనసు సాత్విక వృత్తితో కలిసి ఉన్నదాన్నే ప్రకాశ స్థితి అంటారు. ఉంటుంది ప్రకాశవంతంగా ప్రసన్న స్థితిలో ఉంటుంది. ఎప్పుడు ఈ యొక్క మనసు సాత్విక వృత్తితో కలిసి ఉన్నప్పుడు. మన ఇక్కడ సాత్విక లక్షణాలు చెబుతాడు దీనికి. మనము ప్రశాంతంగా ఉండడము, అలాగే ప్రకాశవంతంగా అంటే మనకి స్పష్టంగా జ్ఞానం తెలియడం అనమాట. జ్ఞానస్వరూపము, శాంతస్వరూపము, అలాగే సాత్వికమైనటువంటి వృత్తి లక్షణాలు ఇవన్నీ కూడా. ఈ యొక్క జ్ఞానస్వరూపము, అలాగే ప్రశాంతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సాత్వికము. అలాగే దుఃఖం కలిగి ఉన్నప్పుడు ఏదైతే ఉందో ప్రీతి ప్రకాశం అనేది నుండి బయటకు వచ్చేస్తుంది. మనకి అక్కడ ప్రీతి అంటే సుఖం అన్నమాట. ఇక్కడ సుఖము అలాగే ప్రకాశము వాటి నుంచి బయటకు వచ్చి ఏమవుతుంది, క్రియాశీలం అవుతుంది. రజోగుణానికి సంబంధించింది. మనము మొట్టమొదటి సాత్వికమైన దాంట్లో ఉన్నప్పుడు కొంతసేపటికి ఏమవుతుంది, మనం నిద్ర లేవగానే కాసేపు సాత్వికమైన సమయంలో ప్రశాంతంగా అనిపిస్తుంది. కాసేపటికి రజోగుణము విజృంభిస్తుంది. లోపల రజోగుణ కార్యం మొదలైనప్పుడు మనకేమవుతుంది, అక్కడ ఈ రెండింటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ స్థితుల నుంచి రెండింటి నుంచి బయటకు వచ్చేసి అక్కడ వచ్చి క్రియ మొదలవుతుంది, కర్మ మొదలవుతుంది అనమాట. క్రియాశీలం ఉంటుంది. అది అప్రీతి, దుఃఖం అనమాట. దుఃఖం ఉంటుంది అనమాట. ఇంకా అర్ధరహితము, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అప్రీతి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ రజోగుణానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు చెప్పాడు. దోకం రజో రాగాత్మకం విద్ది తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాది కౌంతేయ కర్మసంగేన దేహినం అని మనకు చెప్పాడు. రజోగుణం అనేది రాగము, రాగాత్మకము, అట్లాగే తృష్ణ కోరికలతో ఉంటుంది. దుఃఖ ప్రవృత్తి, దుఃఖము ఉంటుంది దీని యందు. ఇంకా తృష్ణాసంగ సముద్భవం అంటే సంగమం ఉంటుంది. కోరికలతో విషయాలతో సంగమం కలిగి ఉంటుంది. ఇంకా బంధిస్తుందంట. దేన్ని? కర్మలతో బంధిస్తుందంట. ఈ రజోగుణం సంబంధించినటువంటి క్రియాశీలం ఉంటుంది కనుక ఇది దుఃఖముతో ఉంటుంది. అర్ధరహితంగా ఉంటుంది. అర్ధరహితంగా ఉండేటువంటిది అంటే ఇప్పుడు తమో గుణానికి సంబంధించినటువంటి స్థితి చెబుతున్నాడు. గుణాలు ఎలా ఉంటాయి అంటే, ఒక పని చేస్తున్నామంటే దానికి వెనకాల అర్థము పరమార్థం అని ఆలోచించడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు మూర్ఖుడుగా. ఎందుకని? మూఢుడు అంటారు. దానికి వెనక ముందు ఆలోచించడు, అలా మూర్ఖుడిగా చేసుకుని వెళ్ళిపోతాడు. ఆలస్య రూపంలో, మోహ రూపంలో ఉంటుంది ఇది. ఆవరణ స్వరూపంగా ఉంటుంది ఇది. తమస్సు అనమాట. దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. ఇది అర్ధరహితము, ఆలస్య రూపము, మోహము, అలాగే నిద్ర, ఆలస్యము, అలాగే దీర్ఘసూత్రి అన్నీ చెప్పాడు కదా దాంట్లో గీతాచార్యుడు. ఉంటుంది, ఆవరణ దోషం ఉంటుందని చెప్పాడు. ఇంకా ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది, అన్యోన్య అభావాచ అన్నడితే అన్యోన్య అవిభావాశ్రయ జనన మిథున వృత్తిచ్చ అన్నాడు. ఇలా ఎలా ఉంటుంది, ఒకటి మీద ఒకటి అణిచిపెట్టి పని చేస్తూ ఉంటాయి. అన్యోన్య అభావం. ఒకటి పని చేస్తుందంటే మిగిలినవన్నీ కూడా అణిగి ఉంటాయి అన్నమాట. సత్వగుణం పనిచేస్తుంది అనుకో, రజోగుణం తమోగుణం తగ్గి ఉంటాయి. అదే రజోగుణం పనిచేస్తుంది అనుకో, సత్వగుణం తమోగుణం తగ్గి ఉంటాయి. తమోగుణం పనిచేస్తుంది అనుకో, మిగిలిన రెండు గుణాలు తగ్గి ఉంటాయి. ఇది అన్యోన్యభావ. ఒకటి పనిచేస్తుంటే మరొకటి తగ్గి ఉంటాయి. అందుకే ఈ విధంగా కలిసి ఉంటాయి. ఇంకా మిగిలిన గుణవృత్తులు అణిచివేసి ఉంటుందన్నమాట. ఇంకా అన్యోన్య ఆశ్రయాలు, ఒకదానికి ఒక గుణవృత్తి మరొక గుణవృత్తి ఆశ్రయం చేసుకుని ఉంటుంది. ఒక గుణ పని చేస్తుందంటే దాంట్లో మిశ్రమమై ఉంటాయి. అంతేగాని వేరువేరుగా ఉన్నా కానీ మరొక గుణంలో కలిసి ఉంటాయి, ఆశ్రయించి ఉంటాయి. ఎలాగూ ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకో, కూర్చున్నప్పుడు మనము మరి కూర్చుని కదలకుండా ఉన్నది ఏంటిది? తమోగుణం స్థితి అన్నమాట, స్థిరత. మరి
మనము మాట్లాడుతున్నాం అనుకో, రజోగుణ కార్యం అది. దాన్ని మాట్లాడేటప్పుడు మనము సౌమ్యంగా ఎదుటి వాళ్ళకి ఒక వినడానికి ఆనందం ఇచ్చేట్టుగా వినసొంపుగా చక్కగా సౌమ్యంగా మాట్లాడుతుంది అనుకో, దాన్ని ఏమవుద్దంటే సాత్విక ప్రవృత్తిగా ఉంటుందన్నమాట. మాటలో కఠినత్వం లేకుండా మాట్లాడడం, సాత్విక ప్రవృత్తి కలిగి ఉండి. ఈ 3 గుణాలు ఒకదాని మీద ఒక ఆశ్రయించి ఉంటాయి అన్నాడు. అన్యోన్యాశ్రయాత్ అంటున్నాడు. గుణాలు ప్రవృత్తి వేరువేరుగా ఉన్నా కానీ ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయి. అందుకే సత్వగుణం సమాధి స్థితిలో చంచలం లేదు. సత్వగుణం సమాధి యందు ఉంటే, శుద్ధ సత్వగుణం ఏమవుతుంది సమాధి స్థితిలో, అక్కడ చంచల ప్రవృత్తి లేదు, ఈ ప్రవృత్తి రహితంగా ఉంటుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి అక్కడ సుఖం ఉంటుంది. ఎప్పుడైతే సమాధి స్థితిలో ఎలా ఉంటుంది, ఒక ప్రీతి, సత్వగుణం ఉంది అంటే అక్కడ ప్రీతి అనమాట. ప్రీతి అంటే సుఖం ఉంటుంది. ఆ సుఖము, నేను సుఖాన్ని పొందుతున్నానంటే సుఖజ్ఞానం ఏదైతే తెలుస్తుందో అదేమవుతుంది, రజోగుణంగా మారుతుంది. అది రజోగుణంలో కలుస్తుంది. అది తెలుసుకోవటం ఏదైతే ఉందో అదేమవుతుంది, రజోగుణం ద్వారా మనకి బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ రజోగుణ ప్రవృత్తి ద్వారా బయటికి వ్యక్తమయ్యి అది మనము మాటల ద్వారా, మనస్సులో ఆలోచనల ద్వారా మరొకరికి వ్యక్తం చేస్తూ ఉంటుంది. అది వ్యక్తం చేసేది ఏదైతే ఉందో రజోగుణం బయటికి వ్యక్తం చేస్తూ ఉంటుంది. తమః స్థిరభావంతో ఉంటుంది. నిద్రా ప్రవృత్తి ఇది ఎలా ఉంటుందంటే, తమః అంటే స్థిరభావంతో, ఈ తమోగుణ ప్రభావం. నిద్రలో కూడా ప్రవృత్తి రహితంగా ఉంటుంది. అక్కడ చంచలం రజోగుణం ఉంటుంది కాబట్టి సమాధిలో కూడా ప్రవృత్తి రహితము, నిద్రలో కూడా ప్రవృత్తి రహితం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సమాధిలో సత్వం ఆధిక్యంగా ఉంటుంది, సత్వగుణం అధికంగా ఉంటుంది. మరి నిద్రలో తమోగుణం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ రెండింటికి భేదం ఇక్కడ. తమోగుణం అధికంగా ఉండటం అంటే మోహరూపాత్మకమైనటువంటి తెలియనితనము, అజ్ఞాన దశ. ఈ సమాధిలో సత్వగుణం అధికంగా ఉండడం వల్ల ఎరుకుతో ఉన్నటువంటిది జ్ఞానావస్థితి, బోధావస్థ ఏదైతే ఉందో దాన్ని సమాధి స్థితి అంటే ఇది ఎరుకుతో కలిగి ఉంటుంది. అక్కడ మనకి అక్కడ తెలియనితనం అనేది ఏముండదు, తెలిసినటువంటి స్థితిలో ఉంటుంది, ఎరుక అంటారు దాన్ని. అందుకే ఇంకా అన్యోన్య జననం అన్నాడు. అన్యోన్యం అంటే ఆశ్రయం కలిగి ఉండటం వల్ల ప్రవృత్తి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ గుణాల్లో ఏముంటుందంటే, ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉండటం వల్ల ఒకదానికి ఒకటి ఏంటంటే ప్రవృత్తి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఈ సత్వగుణం ఉంది, దాంట్లో సుఖము. అలాగే ఈ రజోగుణం ఉంది, దాంట్లో ప్రవృత్తి, కర్మలు, క్రియలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. తమోగుణం స్థితి అది జడంగా ఉంటుంది, దాంట్లో అదొక ప్రవృత్తి ఉత్పన్నం అవుతుంది. స్థిరత్వం, తెలియనితనం, అజ్ఞానము, మోహము, ఇవన్నీ ప్రవృత్తులు ఉత్పన్నం అవుతాయి. ఈ గుణాలు అన్యోన్య వృత్తి, ఆ వృత్తులు కలిసి ఉంటాయి, ఎప్పుడు పరస్పరం ఉదాహరణతో సాయం కలిగి ఉంటాయి. ఈ విధంగా ఈ గుణాలు ఒకదానికొకటి ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మనకి 13వ దాంట్లో కారికలో కూడా చెబుతున్నాడు దీని గురించి. మనము తర్వాత క్లాస్లో చెప్పుకుందాం దీని గురించి విశేషంగా. ఈ సత్వగుణము, అలాగే రజోగుణము, అలాగే దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది దీంట్లో మనకి విశేషంగా 13వ కారికలో చెబుతాడు. దాని గురించి మరో క్లాస్ చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ